హైప్లో ఉన్న ఫ్యాన్స్ ఎక్కించు ఎక్కించు హైప్ ఎక్కించు వారిని ఏమైందన్నా బల్లిని చూసినా నాకు అలా అలా అరుస్తున్నావు నా యాల్ది హైప్తో పోయేలా ఉన్నారా డిసెంబర్ 22 వరకు ఆగలేకపోతున్నా నేను విఐపి నైంటే బాగుండు సినిమా రిలీజ్ కాకముందే ప్రీమియర్ షో చూస్తుంటే కలలు దాన్ని సహకారం చేసుకో అన్నా భయంతో కూడిన హైప్లో ఉన్న ఫ్యాన్స్ హలో ఇన్సూరెన్స్ కంపెనీనా అవును సార్ చెప్పండి ఏం లేదు సార్ హైప్తో పోతే ఇన్సూరెన్స్ వస్తుందా అబ్బే రాదండి మీరు యాక్సిడెంట్లో పోతే వస్తుంది అయినా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవలేదా అరే దేడి దిమాక్ మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో హైప్ తో పోతే గూస్ బంప్స్ తో పోతే పాయింట్స్ కూడా ఉండాలి కదా సార్ మీరు మంచిగా మాట్లాడండి ఏంది మంచిగా మాట్లాడేది అసలే ట్రైలర్లు చూసి ఆ మైండ్ బ్లాక్ లో కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది రేపు సినిమా రిలీజ్ అవుతుంది హైప్ తో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్ మీరు హైప్ తో పోండి గుస్ బంప్స్ తో పోండి గది మా రెస్పాన్సిబిలిటీ కాదు అయినా నేను కూడా రేపు సెలవు పెట్టి మరి సినిమాకి పోతున్నా హే నువ్వు కూడా మా ప్రభాస్ అన్న ఫ్యానేనా హా అవును సార్ హే సారీ రా బై సారీ అవును నీకు ఇన్సూరెన్స్ ఉందా లేదు సార్ అదే నా బాధ అరే నీకేమైందన్నా అలా బాధపడుతున్నావు ఏం లేదురా తమ్మి హైప్తో పోతే ఇన్సూరెన్స్ ఉందో లేదో కనుక్కుంటున్నా మళ్ళీ ఏమన్నాడు ఇన్సూరెన్స్ కంపెనీ వానికి ఇన్సూరెన్స్ లేదంట ఇంకా నాకేమిస్తాడు టాలీవుడ్ బాలీవుడ్ ఫ్యాన్స్ డిస్కషన్ ఇప్పటి వరకు సింహం ఆకలితో ఉన్నప్పుడు చూసింటారు పులి ఆకలితో ఉన్నప్పుడు చూసింటారు ఫర్ ద ఫస్ట్ టైం డైనోసార్ ఆకలితో ఉంది క్యాబ్రో డైనోసార్ ఆకలితో ఉంది డైనోసార్ ఆకలి తీరింది మీ డైనోసార్ కన్నా ముందు మా కింగ్ కాంగ్ వస్తున్నాడు అసలే ఒక సంవత్సరంలో 2,000 కోట్ల సినిమాలు కొట్టి ఇంకా ఆకలి తీరక ఫుల్ ప్యాక్ దమ్ బిర్యానీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆకలి తీరని కింగ్ కాంగ్ ఆకలితో ఉన్న డైనోసార్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే ఏంటి మా కింగ్ కాంగ్ కి మీ డైనోసార్ కి ఫేస్ టు ఫేస్ పోటీ పెడదామా అదంతా ఏం అవసరం లేదు బ్రో మీరు డైనోసార్ కి సపోర్ట్ చేయండి మేము కింగ్ కాంగ్ కి సపోర్ట్ చేస్తాం మనం కొట్టుకోవద్దు వీఆర్ ఇండియన్స్ రాబోయే కాలంలో మనం హాలీవుడ్ కి పోటీ ఇవ్వాలి మనం బరంపురం సరే బ్రో సరే నాకు ఒక డౌట్ ఉంది అడగచ్చా అడుక్కో బ్రో మీ నీళ్ళు ఎక్కువ ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా సినిమాని ఎలా రిలీజ్ చేస్తున్నారు బ్రో నాన్న కంటెంట్ ఉన్నోని క్రేజ్ ఉన్నోని ఎవ్వరు ఆపలేరు అయినా మా రెబల్ స్టార్ పోస్టర్లు మీ ముంబై రోడ్స్ మీద అతికించారు కదా బ్రో పైగా 120 అడుగుల కట్అవుట్ కూడా పెట్టారు అవును బ్రో మా బాలీవుడ్ హీరోస్ కూడా ఇప్పటి వరకు అంత పెద్ద కట్అవుట్ పెట్టలేదు మళ్ళీ ఏమనుకున్నావు మా నీల్మావా ప్రభాస్ అన్న అంటే కంటెంట్ ఉన్నోనికి కట్అవుట్ ఒక్కటి చాలా అంటాడు కట్అవుట్ చూసి కొన్ని నమ్మే ప్రిపేరింగ్ ఫ్యాన్స్ 2.0 హలో డాక్టర్ బాబునా హా అవును ఎవరు డాక్టర్ బాబు రేపు మీరు ఫ్రీనేనా లేదమ్మా నాకెప్పుడు పేషెంట్స్ వస్తూనే ఉంటారు అదే డాక్టర్ బాబు నేను రేపు పేషెంట్ అవుతా నాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తారేమోనని రేపు పేషెంట్ అవుతావా అదేంటి అదే సార్ రేపు సలార్ సినిమాకి పోతున్నా సినిమా థియేటర్లో అరిచి గొంతు పోవచ్చు గూస్ బంప్స్ తో కళ్ళు బైర్లు కవ్వచ్చు ప్రభాస్ అన్న యాక్టింగ్ చూసి నా బాడీ షేక్ అవ్వచ్చు మొత్తానికి నేను ఒక పేషెంట్ అవ్వచ్చు అందుకే డాక్టర్ బాబు రేపు సినిమా అయ్యాక నీ తానికి వస్తా నాకు మీ ప్రీ అపాయింట్మెంట్ కావాలి మరి నేను హైప్ తో పోతే ఎట్లా మీరు హైప్ తో పోవడం ఏంది డాక్టర్ బాబు నేను రేపు సలార్కి పోతున్నా మీరు ఎంత హైప్లో ఉన్నారో దానికి డబుల్ హైప్లో ఉన్నా సినిమాకి బీపీ గుళిగలు బీపీ మిషన్ కూడా తీసుకొని పోతున్నా బీపీ మిషన్ అదెందుకు అరే ఈ సినిమాలో 5 మాస్ యాక్షన్ ఫైట్స్ ఉన్నాయంట ఒక్కో ఫైట్ చూసి బీపీ పెరిగిపోతే అందుకే ముందు జాగ్రత్తగా తీసుకొని పోతున్నా అయితే మాకు అపాయింట్మెంట్ లేదా నీ సావు నువ్వు సావు అపాయింట్మెంట్ లేదు బొంగు లేదు ఊర మాస్ ఫ్యాన్స్ అన్నవరో రేపు సినిమాకి పేపర్ ముక్కలు పాల ప్యాకెట్లు రెడీ చేద్దునా హే అవన్నీ ఏం అవసరం లేదు తంబి రేపు సినిమాకి స్పెషల్ ఐటమ్స్ తీసుకొని పోదాం ఏంటన్నావ్రో అవి బొగ్గు మసి రకతం ఇవన్నీ ఎందుకన్నావ్రో సినిమా అంతా బ్లాక్ షేడ్ లో ఉంటుందిరా సో మనం అలానే ప్రిపేర్ అవుదాం నార్మల్ ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు బొగ్గు మసి పూసుకుందాం బ్లడ్ బాత్ ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం రక్తాభిషేకం చేద్దాం హోంబల గారు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు సినిమా పోస్ట్ పోను టెక్నికల్ ఇష్యూ గ్రేట్ థింగ్స్ నెక్స్ట్ టైం అని ఉప్మా పనులు చేయకండి రేపు సినిమా రిలీజ్ అవ్వాలా హేటర్స్ అండ్ బాక్స్ ఆఫీస్ ఐసీయూలో చేరాలా బ్రోస్ ఇది పార్ట్ 1 మాత్రమే రేపు ఈవినింగ్ పార్ట్ 2 రిలీజ్ అవుతుంది ఇది ఫ్యాన్స్ వర్షన్ అయితే పార్ట్ 2 డైరెక్టర్స్ వర్షన్ మిస్ అవ్వకండి అండ్ మీరు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ చేసి బూస్ట్ చేయండి జై ప్రభాస్ అన్న అని కామెంట్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10K సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యేలా చేయండి జై ప్రభాస్ అన్న జై రెబల్ స్టార్